హలో ఎవ్రీవన్. వి ఆల్ నో దట్ ఎంసెట్ ఎగ్జామినేషన్ మనకి 9థ్ మే నుంచి ఉంది. కానీ ఈ టైమ్ ఫ్రేమ్‌లోనే మనకి ఐపీ ఎగ్జామినేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్‌కి చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంది. ఎలా ప్రిపేర్ అవ్వాలి అని. కానీ దాని యొక్క ఒక క్లారిఫికేషన్ మనం ఈ వీడియోలో ఇచ్చేద్దాం. కాబట్టి కంప్లీట్‌గా వీడియో చూస్తే మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. సో, ఐపీ ఎగ్జామినేషన్ అండ్ ఎంసెట్ ఎగ్జామినేషన్ సేమ్ సిలబస్ ఉంటుంది. కానీ ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్‌లో డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మనకి థియరీగా ज़्यादा ఫోకస్ చేస్తారు. ఎంసెట్ ఎగ్జామినేషన్‌లో ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. కాబట్టి ఈ రెండిటిని మేనేజ్ చేసుకుంటూ మనం వెళ్ళాలి. 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఐపీఈలో మంచి మార్క్స్ తెచ్చుకొని ఎంసెట్‌లో మంచి ర్యాంక్ రాలేదు అంటే ఎలాగో మంచి కాలేజ్ రాదు. అదే మనం ఎంసెట్‌లో మంచి ర్యాంక్ తీసుకొనొచ్చాము. ఐపీఈలో పర్సెంటేజ్ బాలేదు అంటే కూడా బాగోదు. కాబట్టి 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఈ వీడియోలో మనం ఒక మంచి క్లారిటీ దానిపైన ఇచ్చేద్దాం. సో, దీనికోసం ఒక 6 ఇంపార్టెంట్ పాయింట్స్‌గా నేను డిస్కస్ చేయబోతున్నాను. ఓకే. సో, ఫస్ట్ ఒక మంచి ప్లాన్ ఉండాలి. దాని తర్వాత బేసిక్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉండాలి. దాని తర్వాత ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. అవి ఎక్కడ అవైలబుల్‌గా ఉంటాయి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. దాని తర్వాత చాప్టర్ వైస్ వెయిటేజ్ దాని తర్వాత చాప్టర్ వైస్ టెస్ట్, దాని తర్వాత ఫుల్ లెంగ్త్ టెస్ట్ ప్లస్ దాని తర్వాత మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఈరోజు ప్రాక్టీస్ చేస్తాను, రేపు చేయను అలా మీరు చేశారంటే మంచిగా మీరు మంచి ర్యాంక్‌ని తీసుకొని రాలేరు. కాబట్టి కన్సిస్టెన్సీ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, ప్రాక్టీస్ చేయాలి. ఓకే. సో, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ 6 పాయింట్స్ మీరందరూ కూడా ఫాలో అవ్వాల్సిందే. ఓకే. సో, బేసిక్ ప్లాన్‌లో చూసుకున్నట్టయితే నేను ఈ రోజు నుంచే మీకు ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఐపీ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కదా సార్ అంటే, సో, దాంట్లో మీరు ఖచ్చితంగా మేనేజ్ చేయాలి. సో, ఏదైతే మీరు ఐపీకి చదువుతున్నారు కదా! అది కూడా ఒక ఎంసెట్ యొక్క సిలబస్ పార్టే కాబట్టి దాన్ని కూడా మీరు ఎంసెట్ ప్రిపరేషన్‌గా కన్సిడర్ చేయాలి. అది ఎలానో అది కూడా నేను చెప్పేస్తాను. ఎందుకు అలా అంటున్నాను. ఓకే. సో, ఇక్కడ చూడండి ఈ రోజు నుంచి మనం ప్లాన్ చూసుకున్నట్టయితే ఇంకా ఫిబ్రవరిలో మనకి 10 డేస్ ఉన్నాయి. దాని తర్వాత మార్చ్ మనకి మంత్ ఉంది. ఏప్రిల్ కంప్లీట్ మంత్ ఉంది. మళ్ళీ మేలో 9 డేస్ ఉన్నాయి. సో, ఏదైతే ఫిబ్రవరిలో మనం చూస్తున్నాం కదా! ఐపీకి మీరు ఎలాగో ప్రిపేర్ అవుతున్నారు. సెకండ్ ఇయర్ మాత్రమే ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి, ఎలాగో మనం ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ యొక్క కంప్లీట్ థియరీ పార్ట్ ఒకసారి చదవాల్సిందే ఎంసెట్ ఎగ్జామినేషన్ కోసం. అది ఇప్పుడు మనం సెకండ్ ఇయర్ పార్ట్‌ని కంప్లీట్‌గా చదువుతున్నాము అని అనుకుందాం. ఓకే. సో, దాని తర్వాత ఇక్కడి వరకి ఈ డేట్స్ మనకి కంప్లీట్‌గా అయిపోతాయి. నేనేదైతే ప్లాన్ చేశాను కదా! సో, ఈ కంప్లీట్ డేస్ దట్ ఈస్ మార్చ్ యొక్క 14 డేట్ వరకి మనం సపోజ్ అనుకుందాం. సో, అప్పటి వరకు ఏం జరుగుతుంది? మనం సెకండ్ ఇయర్ యొక్క థియరీ పార్ట్‌ని రివైజ్ చేసేస్తాం. సో, మార్చ్‌లో ఇంకా మనకి 18 డేస్ మిగిలి ఉంటాయి కదా! సో, మార్చ్‌లో ఏదైతే 18 డేస్ మనకి మిగిలి ఉన్నాయి కదా! సో, అప్పుడే మీరేం చేయాలి అంటే ఫస్ట్ ఇయర్ యొక్క కంప్లీట్‌గా థియరీ పార్ట్‌ని ఎగ్జాక్ట్‌గా మళ్ళీ రివైజ్ చేయాల్సిన అవసరం లేకుండా మీరు ఆ 18 డేస్‌లో ఖచ్చితంగా కంప్లీట్‌గా ఫుల్‌గా రివైజ్ ఒకసారి చేసేయాలి. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ కూడా మనం చదివే ఉన్నాం కాబట్టి అంత మనకి టైం కూడా పట్టదు. ఓకే. సో, దాని తర్వాత ఏప్రిల్ మంత్ మొత్తం ఉంటుంది. సో, ఏప్రిల్ మంత్‌ని జాగ్రత్తగా యుటిలైజ్ చేయాలి. ఒకవేళ మీరు ఏప్రిల్ మంత్‌ని మంచిగా యుటిలైజ్ చేయలేదంటే అక్కడే మీ యొక్క ర్యాంక్ చాలా తగ్గిపోతుంది. కాబట్టి ఏప్రిల్ మంత్‌ని జాగ్రత్తగా ఎలా యుటిలైజ్ చేయాలి అంటే, సో, దీన్ని ఒక 6 డేస్‌గా మనకి కంప్లీట్‌గా 5 పార్ట్స్‌గా డివైడ్ చేసుకుందాం. సో, 6 డేస్ మ్యాథ్సే ఆర్ బోటనీ ఒకవేళ బైపీసీ అవుతే బోటనీ 6 డేస్ మ్యాథ్సే ఒకవేళ ఎంపీసీ అవుతే. సేమ్ అలానే మ్యాథ్స్ బి అండ్ జువాలజీ దాని తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో, ఈ 6 డేస్‌ని కూడా మీరు ఎలా డివైడ్ చేయాలంటే 6 డేస్‌ని 2 డేస్‌గా డివైడ్ చేసుకోవాలి. సో, ఈ 2 డేస్‌లో ఫస్ట్ మీరు థియరీ చదివారనుకోండి, ఆ సబ్జెక్ట్‌కి సంబంధించిన చాప్టర్ వైస్ టెస్ట్ రాయాలి. ఓకే. సపోజ్ మీరు మోషన్ ఇన్ ఎ స్ట్రెయిట్ లైన్ చదువుతున్నారనుకోండి. ఓకే. సో, మోషన్ ఇన్ ఎ స్ట్రెయిట్ లైన్ యొక్క టెస్ట్ ఆ రోజు రాసేయాలి. చాప్టర్ వైస్ టెస్ట్. ఏం జరుగుతుంది? మనం ఎంతవరకు చదివాము, మనకి ఎంతవరకు అర్థమైంది, మనం ఎంతవరకు దాన్ని ఎగ్జామ్‌లో రికాల్ చేయగలుగుతున్నాము అది మీకు అర్థమవుతుంది. ఓకే. సో, ఈ 2 డేస్‌లో ఒకసారి చదివేసి చాప్టర్ వైస్ టెస్ట్ సిరీస్ రాయాలి. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఏదైతే మీరు ఎగ్జామ్ రాసారు కదా! సో, దాన్ని మీరు ఓకే. సో, ఎంతవరకు రికాల్ చేయగలిగారు దాని యొక్క అనాలిసిస్ చేయాలి. ఎందుకు సార్ 2 డేస్ అంటే మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో అర్థమవుతే మీరు ఫర్దర్‌గా ఇంప్రూవ్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చాప్టర్ వైస్ టెస్ట్ సిరీస్ రాయాలి. సార్ చాప్టర్ వైస్ టెస్ట్ సిరీస్ ఎక్కడ అవైలబుల్‌గా ఉంది అంటే మన యొక్క యాప్‌లో మీకు టెస్ట్ సిరీస్, ప్రీవియస్ పేపర్స్, 5 ఫుల్ లెంగ్త్ టెస్ట్ కంప్లీట్‌గా అవైలబుల్‌గా ఉన్నాయి. ప్లస్ మీకు పీడీఎఫ్ స్టడీ మెటీరియల్ కూడా దాంట్లో అవైలబుల్‌గా ఉంది. అక్కడ వెళ్లి మీరు కంప్లీట్‌గా ఎంసెట్‌కి సంబంధించిన ఫుల్ మెటీరియల్ దాంట్లో అవైలబుల్‌గా ఉంటుంది. చదివేయొచ్చు. ఓకే. ఓన్లీ 499కి మాత్రమే మీకు కంప్లీట్ ఎంసెట్ ఎగ్జామినేషన్‌కి సరిపోయేంత మెటీరియల్ దాంట్లో అవైలబుల్‌గా ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు చూడండి ఈ 2 డేస్‌గా మనం డివైడ్ చేసుకున్నాము. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే
ఇక్కడ 2 డేస్‌గా డివైడ్ చేసుకొని చదివేసాము. సో, కంప్లీట్‌గా ఏప్రిల్ మంత్ అయిపోతుంది. సార్ మేలో ఏం చేయాలి అంటే, మీరు మేలో అప్పుడు మనకి ఏప్రిల్ మంత్ అయిపోతుంది. మేలో మనం ఏం చేయాలి అంటే, మేలో మనం 5 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ ఏవైతే ఉన్నాయి కదా! మన యొక్క యాప్‌లో వాటిని ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మనకి టైమ్ మేనేజ్‌మెంట్ యొక్క ఐడియా వస్తుంది. ఓకే. సో, ఒకసారి మనం సమ్మరైజ్ చేసుకొని చూడాలనుకుంటే ఏముంటుంది ఇక్కడ? ఫస్ట్ ప్లానింగ్‌లో ఏముండాలి? ఒక మంచి ఇప్పుడు మనం చెప్పిన ప్లానింగ్ కంప్లీట్‌గా ఉండాలి. బేసిక్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ సబ్జెక్ట్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదా! అలా ఉండాలి. ప్లస్ ప్రీవియస్ పేపర్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ పేపర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, దాని తర్వాత మనకి చాప్టర్ వైస్ టెస్ట్ సిరీస్ ఇవి కూడా మనకు యాప్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. మీరు చాప్టర్ వైస్ టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. మీరు ఏ చాప్టర్‌లో వీక్ ఉన్నారో అక్కడ మీకు అర్థమవుతుంది. దాని తర్వాత ఫుల్ లెంగ్త్ టెస్ట్. ఫుల్ లెంగ్త్ టెస్ట్‌లో ఏం జరుగుతుంది సార్ అంటే మీకు టైమ్ మేనేజ్‌మెంట్ జరుగుతుంది. ప్లస్ మల్టీ సబ్జెక్ట్స్. ఇప్పుడు మనం ఫిజిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నామనుకోండి. సో, ఫిజిక్స్ వేలో మనం థింక్ చేస్తా ఉంటాం. కానీ సో, యాక్చువల్ ఎంసెట్ ఎగ్జామినేషన్‌లో కంప్లీట్‌గా మనం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ కూడా ఒకసారి రీకాల్ చేయాలి కాబట్టి అది కూడా మీకు అక్కడ క్లారిటీ ఆఫ్ థాట్ వచ్చేస్తుంది. ఓకే. సో, ఇలా మీరు కంప్లీట్‌గా మన యొక్క యాప్‌ని యుటిలైజ్ చేసుకొని మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. మన యొక్క యాప్‌లో మీకు చాప్టర్ వైస్ టెస్ట్ సిరీస్, ఫుల్ లెంగ్త్ టెస్ట్ సిరీస్, క్వెషన్ పేపర్స్, అక్కడ స్టడీ మెటీరియల్ ఇవన్నీ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. స్టడీ మెటీరియల్ కూడా ఓన్లీ కంప్లీట్‌గా మీకు ఎంసెట్ యొక్క ప్యాకేజ్ వచ్చేసి ఇది చూసుకున్నట్టయితే ఓన్లీ 499కి మాత్రమే ఎంసెట్ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు అవైలబుల్‌గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పర్చేస్ చేసుకొని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయాలి. సో, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీరు కామెంట్ చేయండి. డెఫినైట్‌లీ ఐ విల్ ట్రై టు రిప్లై. ప్లస్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. వారు కూడా ఒక మంచి ప్రిపరేషన్ ప్లాన్‌ని ఫాలో అవుతారు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా వాట్సాప్ కూడా చేయొచ్చు. దాని యొక్క నంబర్ కూడా నేను ఇక్కడ ఇచ్చేస్తాను. ఓకే. సో, సిలబస్ పీడీఎఫ్ ఈ యాప్ లింక్స్ కంప్లీట్‌గా నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేసాను. అక్కడికి వెళ్లి మీరు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సిలబస్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.